ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారికి జూలై 21వ తేదీ మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పుకి ఇది శ్రీకారం చుట్టబోతున్న రోజు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం, చూపిన సహనం, లోపల అనుభవించిన నిశ్శబ్ద వేదనకు ఈరోజు ఒక కొత్త అర్థాన్ని ఇవ్వబోతుంది. మీ జీవితంలో నలిగిపోయిన కొన్ని విషయాలు మళ్ళీ కలవడం ప్రారంభమవుతాయి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకున్న ప్రాబ్లమ్స్ అలాగే వాటికి సొల్యూషన్స్, పరిహారాలు తెలుస్తాయి, పూర్తిగా అర్థమవుతుంది. ఇక దేవుడు పంపించిన సందేశం మీకు అందుతుంది. ఇక మీ లగ్నాధిపతి బుధుడు మరియు గురు భగవానుని అనుగ్రహం వల్ల ఈరోజు మీ ఆలోచనల్లో ఒక స్పష్టత కనిపించబోతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మీలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మీరు ఏ మార్గంలో ఎందుకు సాగాలో అంతరాత్మ మీకు స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వబోతుంది. మీరు మిథున రాశి వారి జాతకుల ప్రత్యేకత ఏమిటి అంటే వారు ఎంతో తెలివైన వారు, చురుకైన వారు. అయితే అదే సమయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల అవకాశాలను కొన్నిసార్లు వదులుకుంటూ ఉంటారు. కానీ ఈ జూలై 21వ తేదీ మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని తీసుకురాబోతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సామర్థ్యాన్ని గుర్తించబోతున్నారు. ఆర్థిక విషయాల్లో కూడా ఒక శుభ సంకేతం కనిపిస్తుంది. నిలిచిపోయిన ధనం చేతికి అందడం, ఒక కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వంటి అవకాశాలు ఈరోజు మీకు ముందుకు రావచ్చు. అయితే ఆవేశపూరిత నిర్ణయాలు దూరంగా ఉండండి. ఎవరి మాట విన్నా చివరికి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే మీ విలువను మీరు గుర్తించండి. ఎప్పుడు ఇతరుల కోసం మాత్రమే ఆలోచించకండి. ఆలోచించడం మానేసి మీ సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మారితేనే మీ జీవితంలో ఒక గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు జూలై 21వ తేదీ మీ జీవితంలో గతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. కొంతమంది వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించవచ్చు. అయితే ప్రతి ఒక్కరిని మునుపటిలాగే నమ్మటం మాత్రం మానేయండి. చేయకండి. ఎవరు మీకు నిజంగా అండగా ఉన్నారు, ఎవరు కేవలం తమ అవకాశాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ మౌనమే మీ అతిపెద్ద బలం. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాన్ని దృష్టి పెట్టి మీరు చేస్తున్న కష్టం ఎవరికి కనిపించడం లేదని బాధపడకండి. కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతుంది. మీరు చేసిన మంచితనానికి మీరు చూపిన ఓర్పుకు తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. అపార్థాలు వల్ల దూరమైన మళ్ళీ దగ్గరయ్యవచ్చు. అయితే నిజాయితీతో మాట్లాడడం చాలా ముఖ్యం. మౌనం కొన్నిసార్లు మంచిదే అయినప్పటికీ అనవసరమైన చోట మీ భావాలను వ్యక్తపరచడం కూడా అంతే ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చేసే ఒక ముఖ్యమైన చర్చ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు వీరిలో ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. భగవంతుని పట్ల మీకున్న భక్తి, ధ్యానం మరియు ప్రార్థన పట్ల మీకున్న ఆసక్తి యాదృచ్ఛికం కాదు. ఇది దైవం మీకు చూపిస్తున్న కొత్త మార్గం. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును అద్భుతంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మిథున రాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే ఈ జూలై 21వ తేదీ కొద్దిగా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అధిక ఆలోచనలు, మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ మనస్సుకు విశ్రాంతి ఇవ్వండి. ప్రాణాయామం, ధ్యానం చేసి కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం వల్ల మీలో ఉన్న ఒక ఉత్సాహాన్ని అనుభవిస్తారు.
వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోపావేశంలో మాట్లాడడం లేదా తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పుగా పాటించడం, ప్రశాంతతే ఈరోజు మీకు అతిపెద్ద రక్షణ కవచం. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు ఒక కొత్త ఆశను కలిగించబోతుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం, మీ కృషికి తగిన గుర్తింపు లభించడం లేదా భవిష్యత్తులో లాభాలను ఇచ్చే ఒక అవకాశాన్ని గుర్తించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీ అదృష్టం మెల్లగా మీకు వైపు తిరుగుతుంది. కాబట్టి భయాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. చివరిగా మిథున రాశి వారికి ఒక చిన్న మాట. మీకు ఒంటరి వారు కాదు మీరు. మీకు దైవం తోడుగా ఉంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు ఇక త్వరలోనే మీ తలుపు తడుతుంది. ఈ జూలై 21వ తేదీ మీ జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికే రోజు కావచ్చు. కాబట్టి గతంలో బాధలను వదిలేసి కొత్త ఆశలకు ఆహ్వానించండి. మీ కృషికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీ కన్నీటికి విలువ ఉంటుంది. మీ సహనానికి ప్రతిఫలం దక్కుతుంది. భయం వద్దు, ఆందోళన అస్సలు వద్దు. మీ గెలుపు మీ విశ్వం తోడుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మహాదేవుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.